హలో గైస్. సో ఈ వీడియోలో అసలు పాస్‌పోర్ట్‌కి ఎలా అప్లై చేయాలి ఆన్‌లైన్‌లో, అలాగే దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఫీ ఎంతుంటది, అందులో ఈసీఆర్, నాన్ ఈసీఆర్ డిఫరెన్స్ ఏంటి, అప్లై చేస్తే ఎన్ని రోజుల్లో మనకు పాస్‌పోర్ట్ బై హ్యాండ్ వస్తుంది, అలాగే పోలీస్ వెరిఫికేషన్ ఎలా జరుగుతది. సో వీటన్నిటి గురించి క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. సో ముందుగా మనం కావాల్సిన డాక్యుమెంట్స్ గురించి తెలుసుకుందాము. సో డాక్యుమెంట్స్ గురించి అంటే అందులో ఈసీఆర్ అండ్ నాన్ ఈసీఆర్ 2 ఉంటాయి. ఈసీఆర్ అంటే 10th క్లాస్ కంటే తక్కువ చదివింటే, అంటే 7th, 8th, 9th వరకు చదివింటే ఈసీఆర్ కేటగిరీకి వస్తారనమాట. సో వాళ్ళు మనకి ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ ఏది ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉండదు. అలాగే నాన్ ఈసీఆర్ అంటే కంపల్సరీ 10th మార్క్ షీట్ ఉంటుంది కదా, ఆ మార్క్ షీట్ అయితే మనం వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈసీఆర్లో జస్ట్ మనం ఆధార్ కార్డు తీసుకెళ్ళామంటే ఆటోమేటిక్గా మనకు వాళ్ళు అప్లై చేయడానికి మనం ఎలిజిబిలిటీ అన్నమాట. అదే నాన్ ఈసీఆర్కి అయితే 10th క్లాస్ మార్క్ షీట్ అలాగే ఆధార్ కార్డు తీసుకెళ్ళాలా. ఒకవేళ మీరు అందులో తత్కాల్ బుక్ చేసుకున్నారనుకోండి, తత్కాల్ అంటే నార్మల్ ఉంటుంది కదా, తత్కాల్ అంటే మనకు వితిన్ 3-4 డేస్లో పాస్పోర్ట్ కావాలి అనుకునే వాళ్ళు తత్కాల్ బుక్ చేసుకుంటారనమాట. సో ఈ తత్కాల్లో బుక్ చేసుకున్నామంటే కంపల్సరీ మనం 3 డాక్యుమెంట్స్, ఐడి కార్డ్స్, ఐడి ప్రూఫ్స్ ఉంటాయి కదా, లైక్ ఆధార్ కార్డు, పాన్ కార్డు, రేషన్ కార్డు, ఇలా ఏదైనా ఎలిజిబిలిటీ లైక్ మ్యారేజ్ సర్టిఫికేట్ ఉన్నా కూడా పర్లేదు, తీసుకెళ్ళచ్చు. సో మనం 10th క్లాస్ మార్క్ షీట్తో పాటు ఇంకా 3 డాక్యుమెంట్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే మనకు వితిన్ 3-4 డేస్లోనే వాళ్ళు ఆ ప్రాసెస్ లైక్ వెరిఫికేషన్ మొత్తం కంప్లీట్ చేసి మనకు స్పీడ్గా మనకు లైక్ పాస్పోర్ట్ని ప్రొవైడ్ చేయాలి అంటే కంపల్సరీ 3 డాక్యుమెంట్స్ అయితే మనం వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది. అలాగే ఫీ గురించి మాట్లాడుకుంటే మనం నార్మల్గా బుక్ చేసుకున్నామంటే ఈసీఆర్ అయినా నాన్ ఈసీఆర్ అయినా సరే నార్మల్గా బుక్ చేసుకుంటే 1500 అయితే ఫీ పే చేయాల్సి ఉంటుంది. అదే తత్కాల్లో బుక్ చేసుకున్నామంటే 1500 మనం ఆన్లైన్ అప్లై చేస్తాం కదా, అప్లై చేసేటప్పుడు 1500 పే చేయాలి. అలాగే మనం అక్కడ తత్కాల్లో బుక్ చేసుకున్నప్పుడు అక్కడ వెరిఫికేషన్ మనం పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్తాం కదా, అక్కడ ఆఫీస్లో 2000 అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. టోటల్గా 3500 అయితే పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అప్లై చేసే ప్రాసెస్ గురించి క్లియర్గా చెప్తాను. అలాగే లాస్ట్లో అంటే కొంతమందికి డాక్యుమెంట్స్లో నేమ్ మిస్టేక్ ఉంటుంది కదా, ఫాదర్ నేమ్ అవ్వచ్చు, లేదంటే వాళ్ళ నేమే 10th క్లాస్ మార్క్ షీట్కి అలాగే ఆధార్ కార్డ్కి నేమ్ డిఫరెన్స్ ఉంటుంది కదా. సో దాన్ని అలా ఉన్నప్పుడు మనం ఏ విధంగా చేస్తే మనకు ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది అనేసి లాస్ట్లో అయితే చెప్తాను. సో దానికంటే ముందు అసలు ప్రాసెస్, అప్లై చేసే ప్రాసెస్ ఎలా అనేసి క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చూపిస్తాను అనమాట. సో వీడియో ఎండ్ వరకు చూడండి. నేను ఆ లింక్ డిస్క్రిప్షన్లో అయితే పెడతాను. మీరు అక్కడ క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా అయితే మీకు ఓపెన్ అవుతుందన్నమాట. వన్స్ ఓపెన్ అయ్యాక ఇక్కడ న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ అనేసి, ఎగ్జిస్టింగ్ యూజర్ రిజిస్ట్రేషన్ అని, అలాగే చెక్ అపాయింట్మెంట్ అవైలబిలిటీ, ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి కదా. సో ఇక్కడ ముందుగా మనము చెక్ అపాయింట్మెంట్ అవైలబిలిటీ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ క్లిక్ చేశాక ఇక్కడ మనం ఫస్ట్ లొకేషన్, అంటే మన దగ్గరలో ఉన్న లొకేషన్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో అలాగే ఇక్కడ కనబడుతున్న క్యాప్షా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ క్యాప్షా ఎంటర్ చేసి చెక్ అపాయింట్మెంట్ మీద క్లిక్ చేసామంటే మనకు ఇక్కడ చూసుకోవచ్చు లొకేషన్, అంటే మనకు దగ్గరలో ఉన్న లొకేషన్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడైతే చూపిస్తుంది. అలాగే నార్మల్ ఎన్ని అవైలబుల్లో ఉన్నాయి, తత్కాల్లో ఎన్ని అవైలబుల్లో ఉన్నాయి అనేసి క్లియర్గా దానికి సంబంధించి డేట్స్ అన్నీ ఇక్కడ చూపిస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ గెట్ స్టార్టెడ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసామంటే మనము ఇలాగే కిందికి స్క్రోల్ చేసామంటే ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంది, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ అపాయింట్మెంట్ అనేసి. అక్కడ క్లిక్ చేసామంటే మనకు కింద ఇక్కడ క్లిక్ హియర్ అనేసి ఉన్నది, అలాగే ఇక్కడ లింక్ ఉన్నది కదా, క్లిక్ హియర్ మీద క్లిక్ చేసామంటే సో ఇక్కడ మనం యూజర్ ఐడి క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. లైక్ లాగిన్ ఐడి క్రియేట్ చేసుకోవాలా. సో కొత్తగా చేస్తున్నాం కాబట్టి రిజిస్టర్ న్యూ యూజర్ మీద క్లిక్ చేస్తామంటే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఫస్ట్ ఆప్షన్ జీమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ అవి మెన్షన్ చేసి క్యాప్షా ఎంటర్ చేసి రిజిస్టర్ మీద క్లిక్ చేసామంటే మనకు ఈ విధంగా లాగిన్ ఐడి అయితే క్రియేట్ అయిపోతుంది అనమాట. వన్స్ క్రియేట్ అయ్యాక మనం ఇప్పుడు మన జీమెయిల్లోకి వెళ్ళి చెక్ చేసుకున్నామంటే ఇక్కడ మెయిల్ ఐడిలో లాస్ట్లో ఒక లింక్ అయితే పంపిస్తారనమాట. సింపుల్గా మనం ఆ లింక్ని క్లిక్ చేసామంటే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మెయిల్ ఐడి ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేసామంటే సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా అయితే లాగిన్ అవుతుందన్నమాట. సో ఇక్కడ మనకు అన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో మనం ఇక్కడ ఫస్ట్ టైం అప్లై చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనం సింపుల్గా ఫస్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నామంటే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకు అక్కడ క్లిక్ హియర్ అనేసి కనపడుతుంది కదా. సో సింపుల్గా మనం ఆ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అది సెలెక్ట్ చేసి మనకు ఆటోమేటిక్గా ఇక్కడ ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ మన స్టేట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే మనకు ఆటోమేటిక్గా కొద్దిగా లైక్ ఇక్కడ చూస్తున్నా కదా, ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం అప్లికేషన్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ ఫ్రెష్ పాస్పోర్ట్, అలాగే రీఇష్యూడ్, వీటిలో మీరు కొత్తగా అప్లై చేస్తున్నట్టయితే ఫ్రెష్ సెలెక్ట్ చేసుకోండి. నార్మల్, తత్కాల్ మీకు ఇమీడియట్గా కావాలంటే తత్కాల్ చేసుకోండి, లేదంటే నార్మల్ పెట్టుకొని 38 పేజెస్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ
సో ఇక్కడ మన బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. లైక్ మన ఫుల్ నేమ్ 10th క్లాస్ మార్క్ షీట్లో ఉంటుంది కదా, సేమ్ అలాగే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే మన జెండర్, అలాగే మన డేట్ ఆఫ్ బర్త్ అండ్ మన కరెంట్ లొకేషన్, డిస్టిక్, స్టేట్ ఉంటుంది కదా అది, అలాగే మీ మ్యారీడ్ స్టేటస్. నెక్స్ట్ ఇక్కడ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియన్ అనేసి ఉన్నది కదా, అక్కడ బర్త్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ టైప్ ప్రైవేటు. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ చూసి క్లియర్గా అయితే ఫిల్ చేసి లాస్ట్లో ఎస్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేశారంటే ఇక్కడ ఫ్యామిలీ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఫాదర్ నేము, మదర్ నేము, స్పాన్స్ ఉంటారు కదా, వాళ్ళ నేమ్ ఎంటర్ చేసి నెక్స్ట్ క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మన పర్మనెంట్ అడ్రస్ ఉంటుంది కదా, సో ఆధార్ కార్డులో సేమ్ అదేలాగానే ఇక్కడ క్లియర్గా అన్ని మెన్షన్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసామంటే మన మొబైల్కి ఒక ఓటీపీ అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ ఓకే చేశారంటే ఆటోమేటిక్గా ఇప్పుడు మనకు నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ మీ నేమ్ అండ్ మొబైల్ నెంబర్ ఇచ్చి నెక్స్ట్ మీద క్లిక్ చేశారంటే ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ మనకు లైక్ డీటెయిల్స్ అవైలబుల్ అంటే ప్రీవియస్గా మీరు ఎప్పుడైనా అప్లై చేశారా అన్నట్లు అడుగుతున్నారు. సో ఇక్కడ మనం సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని అలాగే ఇక్కడ ఇంకో ఆప్షన్ ఉన్నది కదా, అక్కడ సింపుల్గా నో సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ అది క్లియర్గా చూడండి, మీకు ఏదైనా అది ఇంతకుముందు అప్లై చేసినట్టయితే ఎస్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ నేనైతే ఫస్ట్ టైం కాబట్టి నో సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేస్తాను అన్నమాట. సో ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా చాలా ఆప్షన్స్ అయితే వస్తాయన్నమాట, ఎస్ నో అనేసి. సో వీటిలో ఆల్మోస్ట్ అందరికీ నోనే ఉంటుంది అనమాట. లైక్ క్రిమినల్ కేసెస్ ఏదైనా ఉన్నాయా ఈ విధంగా అడుగుతారు. ఒకసారి ఈ డీటెయిల్స్ అన్నీ మీరు క్లియర్గా చూడండి. ఈ క్లియర్గా చూసిన తర్వాత ఇవి ఆప్షన్లన్నీ సెలెక్ట్ చేసుకొని సింపుల్గా మీరు ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా మనకు ఈ విధంగా అయితే లైక్ మన పాస్పోర్ట్ బుక్ అయితే ఉంటుంది కదా, సో ఆ బుక్లో ఏ విధంగా అంటే డీటెయిల్స్ వస్తాయి, ఇవంతా కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేసి క్లియర్గా చెక్ చేసుకోండి అనమాట. సో చెక్ చేసుకున్నాక మనం ఇక్కడ నెక్స్ట్ అనేసి ఉన్నది కదా, నెక్స్ట్ మీద క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. ఇక్కడ సెల్ఫ్ డిక్లరేషన్ అనేసి. సో ఇక్కడ మనకు కొన్ని డాక్యుమెంట్స్ అంటే మీరు అక్కడికి వెళ్ళి వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు సబ్మిట్ చేయడానికి మీ దగ్గర ఉన్న ప్రూఫ్ డాక్యుమెంట్స్ ఏంటి అనేసి. సో ఇక్కడ మీరు చూసారంటే వీటిలో పాన్ కార్డు కూడా ఉన్నదన్నమాట. పాన్ కార్డు, గవర్నమెంట్ లైక్ రేషన్ కార్డు. సో మీరు సింపుల్గా పాన్ కార్డు మీ దగ్గర ఉన్నట్టయితే అది సెలెక్ట్ చేసుకోండి, లేదంటే అక్కడ చెక్ చేసి వాటిలో ఏది ఉన్నదో అది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ చాలా ఆప్షన్సే ఉంటాయన్నమాట. మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటుంది, పాన్ కార్డు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఈ విధంగా కరెంట్ బిల్లు కూడా మనం ఇక్కడ లైక్ వాళ్ళకి సబ్మిట్ చేయొచ్చు అనమాట. సో అవి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అగ్రీ మీద క్లిక్ చేసి సబ్మిట్ ఫామ్, ఇక్కడ మన లైక్ లొకేషన్ ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నామో అన్నట్టు మీరు ప్రజెంట్ ఉన్న లొకేషన్ సెలెక్ట్ చేసుకున్నా సరిపోతుంది, లేదంటే మీ నేటివ్ ఏదైతే అది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సెలెక్ట్ చేసుకున్నాక సబ్మిట్ ఫామ్ మీద క్లిక్ చేసామంటే మనకు ఇక్కడ ప్రివ్యూలోకి వెళ్ళామంటే ఈ విధంగా డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. మీకు కావాలంటే ప్రింట్ తీసుకోవచ్చు, లేదంటే క్యాన్సిల్ కొట్టి సబ్మిట్ ఫామ్ మీద క్లిక్ చేస్తే సో ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ మనం పేమెంట్ చేయాల్సి ఉంటుంది. 1500 చెప్పాం కదా, ఆ పేమెంట్కి అయితే మనం ఇక్కడ ఒక ఆప్షన్ ఉన్నది కదా, దాన్ని క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసామంటే మనకు ఇక్కడ ఈ విధంగా కనబడతాయి. సో ఇవన్నీ చూసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేసామంటే ఇక్కడ మనం లైక్ మనది ఆఫీసు దగ్గరలో ఉన్న పాస్పోర్ట్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకొనేసి అలాగే ఇక్కడ కనబడుతున్న క్యాప్షా ఉన్నది కదా, ఆ క్యాప్షా ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ మనం ఆ క్యాప్షాని ఒక్కోసారి ఏంటంటే మనం క్యాప్షా ఎంటర్ చేసేటప్పుడు రాంగ్ అనేసి వస్తుంది. సో 2-3 టైమ్స్ ట్రై చేశారంటే ఆటోమేటిక్గా మనకు కరెక్ట్గా అది క్యాప్షా అనేది ఎంటర్ చేసి లైక్ నెక్స్ట్ ఏం చేయాలని చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ మీద క్లిక్ చేసామంటే ఇక్కడ మనం లైక్ డేట్ అవైలబుల్లో అంటే మనం పాస్పోర్ట్ ఆఫీస్కి ఎప్పుడైతే డేట్స్ అవైలబుల్లో ఉన్నాయో అవి ఇక్కడ చూపిస్తాయి అన్నమాట. సో మనం వాటిలో గ్రీన్ కలర్లో ఏదైతే ఉంటాయో ఆ క్యాలెండర్లో చెక్ చేసుకొని ఆ గ్రీన్ కలర్లో ఉన్న డేట్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. రెడ్ కలర్వి ఆల్రెడీ ఫిల్ అయిపోయినాయి అనేసి అయితే అర్థం అన్నమాట. సో అది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పక్కనే ఆప్షన్ ఉంది కదా, పే అండ్ బుక్ అపాయింట్మెంట్ అనేసి. సో సింపుల్గా దాన్ని క్లిక్ చేయాలన్నమాట. అది క్లిక్ చేసామంటే మనకు ఈ విధంగా వస్తుంది. ఓకే ఐ అండర్స్టాండ్ అని క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయన్నమాట అంటే పేమెంట్ కోసం. సో ఇక్కడ యూపీఐ సెలెక్ట్ చేసుకుంటున్నాను నేనైతే. సో అది సెలెక్ట్ చేసుకున్నామంటే ఈ విధంగా వస్తుంది అనమాట. ఇక్కడ లైక్ మన యూపీఐ ఐడి ఉంటుంది కదా, మనం ఫోన్పేలోకి వెళ్తే అక్కడ ఐడి కనపడుతుంది. సో ఆ ఐడిని ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ కన్ఫర్మ్ మీద క్లిక్ చేసామంటే మన ఫోన్పేకి రిక్వెస్ట్ అయితే వస్తుందన్నమాట. సో అక్కడ ఫోన్పేలో పేమెంట్ కంప్లీట్ అయిన వెంటనే మనకు లైక్ బుక్ అయిపోయినట్టు అపాయింట్మెంట్ కన్ఫర్మ్ అయినట్టు అయితే వస్తుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మనం ఏ డేట్లో మనం బుక్ చేసాము దాని స్టేటస్ ఏంటి అనేసి అయితే ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ ఆ డీటెయిల్స్ అన్ని క్లియర్గా చెక్ చేసుకొని ఒకవేళ మీకు ప్రింట్ కావాలన్నా కూడా ఇక్కడ నుంచి లైక్ మీకు ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట ఆ పేమెంట్ రిసిప్ట్. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే
సో మనం ఏదైతే డేట్ సెలెక్ట్ చేసుకుంటామో ఆ డేట్ రోజు ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్న ఈ రిసిప్ట్ అలాగే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ పాస్పోర్ట్ ఆఫీస్కి తీసుకెళ్ళామంటే అక్కడ వెరిఫికేషన్ జరుగుతుంది. వన్స్ అక్కడ వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యాక దాని స్టేటస్ అయితే ఇక్కడ కనబడుతుంది అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు లాస్ట్ ఆప్షన్ ఉంది కదా స్టేటస్ అనేసి. సో దాని స్టేటస్ అంటే మన పాస్పోర్ట్ వెరిఫికేషన్ ఏ స్టేటస్లో ఉన్నది అంటే కంప్లీట్ అయిపోయిందా, పోస్ట్లో ఏమైనా మనకు సెండ్ చేస్తున్నారా అనేసి ఇక్కడ నుంచినే చెక్ చేసుకోవచ్చు అనమాట. అలాగే నేను ఫస్ట్లో చెప్పాను కదా మనకు డాక్యుమెంట్స్లో నేమ్ రాంగ్ ఉంటే ఎలా అనేసి. ఒకవేళ మీ ఆధార్ కార్డులో నేమ్ తప్పున్నట్టయితే మీ 10th క్లాస్ లైక్ చేంజ్ చేసుకునేటప్పుడు మీ 10th క్లాస్ని ప్రూఫ్గా ఇచ్చారంటే ఆటోమేటిక్గా ఆధార్ కార్డులో చేంజ్ అయితే చేస్తారనమాట. ఈ ప్రాసెస్లో మీకు ఇంకా ఎక్కడైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంది అంటే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.